ఎవరి మనసులో ఏముందో వాళ్లలో టెంబటే చెప్పిస్తాను. ఈ జంబోగాడు ఊరికే ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి చేసి నా పెళ్లిని ఆపాలని చూస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం బాంబు పేల్చిపోతున్నాడో ఏంటో. ఇంతకీ అమ్మాయి ఎవరన్నయ్యా? ఒరే జంబో, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది అందరికీ తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. లేదు మావయ్య, నేను ఎలా అయినా ఈరోజు ఇప్పుడే పార్తో ప్రేమ విషయం బయట పెడతాను. రేయ్, అది కాదురా, నేను చెప్పేది విను. మావయ్య, ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు లేదు. నన్ను వదిలేయండి. ఇప్పుడు ఈ విషయం తెలుసుకునే దాచానంటే తర్వాత అందరం బాధపడాల్సి వస్తుంది. ఒరే జంబో, వద్దురా. నువ్వు నోరు విప్పావంటే ఇక్కడేం జరుగుతుందో అని భయంగా ఉంది. రే జంబో, అసలు ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పకుండా ఈ డిస్కషన్ ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో చెప్పమంటే చెప్పకుండా ఎందుకంత సాగదీస్తున్నావన్నయ్యా? ముందు అమ్మాయి ఎవరో చెప్పు. చెప్పరా, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో కాదు, తనే. పార్థు గారు నన్ను ప్రేమించడం ఏంటి? అవును చెల్లెమ్మ, పార్థు నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నీకు చెప్పలేక త్వరలో తాను బాధపడుతున్నాడు. చెప్పరా పార్థు, నీ మనసులో ఉన్న మాట అమూల్యకి చెప్పరా. అలా సైలెంట్ గా ఉంటావేంట్రా, చెప్పు. Thank you.
ఏం చెల్లెమ్మ నన్ను కొట్టావేంటి? సంతోషించు, ఇంకా కొట్టడం మాత్రమే చేశాను. అదే నా ప్లేస్ లో ఇంకో వేరే అమ్మాయి ఉంటే నిన్నేం చేసేదో వాళ్ళకి తెలీదు. అయినా దేవుళ్ళ లాంటి మనిషి మీద నీకెలా నింద వేయాలని ఎలా అనిపించింది? నోరారా అన్నయ్య అని పిలిచాను కాబట్టి నిన్ను కొట్టడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను. నా మాటలు నువ్వు నమ్మడం లేదు కదూ? అయితే నేను చెప్పింది నిజమని ఇప్పుడే నిరూపిస్తాను. రే పార్థు, నిజం చెప్పరా ప్లీజ్ రా. నీ వల్ల నా చెల్లెమ్మ నన్ను కొట్టిందిరా. రే పార్థు చెప్పరా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో కాదు అమూల్య అని చెప్పరా, చెప్పు. అత్తయ్య మామయ్య మీరైనా పార్థుకు అర్థమయ్యేలా చెప్పండి. అమూల్య, జంబో తరఫున నేను సారీ చెప్తున్నాను. వాడేదో తెలియక లేనిపోని ఊహించుకుంటున్నాడు. పార్థు ఎందుకు అబద్ధం ఆడతావు? నిజం చెప్పరా. రే, నీకు చెప్తే అర్థం కాదా? నేను అమూల్యని ప్రేమించడం లేదు, నా మనసులో ఎవరూ లేరు. రే పార్థు రే, ఇక చాలన్నయ్య, చాలు. ఫస్ట్ టైం నీ మీద నాకు అసహ్యం వేస్తోంది. నిన్ను అన్నయ్య అని పిలవాలంటేనే నాకు అదోలా ఉంది. ఇన్ని రోజులు నాకు ఒక మంచి అన్నయ్య దొరికాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకిప్పుడు నీ బిహేవియర్ చూసాక అది తప్పని తెలిసింది. అన్నయ్య అంటే చిరునవ్వుకి చిరునామా, మంచి మనసుకి మరో రూపం, ఆప్యాయానికి నిలువెత్తు రూపం. కానీ ఈ లక్షణాలేవి నీలో లేవని నాకిప్పుడే తెలిసింది. దయచేసి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. చెల్లెమ్మ, గెట్ అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఇప్పుడు కనుక నేను అందరి ముందు నిజం చెప్పాలని ట్రై చేస్తే ఇదే జరుగుద్ది. కళ ఇంత భయంకరంగా ఉంటే ఒకవేళ నేను వెళ్తే జరిగేది కూడా ఇదే. అసలు పార్థు ఇంత సైలెంట్ గా ఎందుకుంటున్నాడు? అమూల్యకి తన ప్రేమ విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడు? అసలు ఇంతకీ పార్థుగడి మనసులో ఏముంది అనే విషయం తెలుసుకుంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు. ముందు పార్థుగడి చేత వాళ్ళ లవ్ని వాడి చేత అమూల్యకి చెప్పించాలి. అంతేగాని నా రూట్లో గనక నేను వెళ్తే మొత్తం నాశనం అవుద్ది. నన్ను మళ్ళీ ఆ ఇంట్లోకి రానివ్వరు. చెప్తా నాకు ఈ విషయం తెలీదన్నట్టే ఉంటూ పార్థుగా నోటమ్మటే నిజమంతా రప్పిస్తా. పార్థు గారు గదిలో లేరేంటి? ఇందాకే కదా నిద్ర వస్తుందని మా దగ్గర నుండి వచ్చేసారు. అమూల్య, నీ మీద నాకున్న పిచ్చి ప్రేమతో నీ పేరు నా చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీకు నువ్వుగా గాని లేదా ఇంకెవరి ద్వారా గాని నీ ప్రేమ విషయం ఆమెకి తెలియజేసిన మా అమ్మ ప్రేమ నీకు దక్కదు. ఆ స్వామి మాటల ప్రకారం ఈ పచ్చబొట్టు ద్వారా కూడా అమూల్యకి నా ప్రేమ విషయం తెలియకూడదు. కాబట్టి నా చేతి మీద ఉన్న నీ పేరును పూర్తిగా తుడిచిపెట్టబోతున్నాను అమూల్య. నా చేతి మీద ఉన్న నీ పేరును చూస్తే నా ప్రేమ నీకు తెలుస్తుంది. కానీ నా ప్రేమ మాత్రం ఫలించదు. ఎందుకంటే అది నా శాపం.
ఏంటండి ఇది? మీకేమైనా మతిపోయిందా? అయ్యో! ఇప్పుడెలా? అమూల్య నా చేతి మీద ఉన్న తన పేరును చూసేసింది. ఏమైంది పార్థు గారు మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అమూల్య నేను ప్రేమిస్తున్నట్టు అమూల్యకి అర్థమైపోయినట్టుంది. ఇప్పుడెలా? చూసేసావా అమూల్య? చూసేశాను, మొత్తం చూసేశాను. పార్థు గారు, ముందు లోపలికి పదండి. పదండి పార్థు గారు. పార్థు గారు కూర్చోండి. నేను చెప్పకపోయినప్పటికీ నా ద్వారా అమూల్యకి నా ప్రేమ సంగతి తెలిసిపోయింది. అంటే నా ప్రేమ ఫెయిల్ అయినట్టేనా? అసలు మీ చేతి మీద ఏముందని ఇలా కాల్చుకున్నారు పార్థు గారు? చెప్పండి పార్థు గారు, ఏముంది మీ చేతి మీద? చూసేశానన్నా. అవును, చూశాను. మీరు చేతి మీద కాల్చుకోవడం చూశాను. అంటే నా చేతి మీద ఉన్న తన పేరుని అమూల్య చూడలేదన్నమాట. థ్యాంక్ గాడ్. అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి పార్థు గారు? చెప్పండి పార్థు గారు, మీ చేతి మీద ఏముందని మీరు అలా కాల్చుకున్నారు? అది అమూల్య చేతి మీద 2 పుట్టుమచ్చలున్నాయి. అవి అలా చేతి మీద ఉండకూడదన్నారు. అందుకే అలా కాల్చుకున్నాను. పుట్టుమచ్చలా? అవును. కానీ కాలింది పుట్టుమచ్చలా లేదు, ఏదో పచ్చబొట్టులా ఉంది. లేదమూల్య, పుట్టుమచ్చలే. నిజంగానా పార్థు గారు? నిజమమూల్య, పుట్టుమచ్చలే. పార్థు గారు, మీరు నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా? ఏమీ దాచట్లేదు అమూల్య. దాస్తున్నాను అమూల్య. నా కుంటల నిండా నీ మీద దాగి ఉన్న ప్రేమని నీకు తెలియకుండా దాస్తున్నాను. సరేనండి పార్థు గారు, మీరు మాత్రం జాగ్రత్త. సరే అమూల్య, ఇక నువ్వు వెళ్ళి పడుకో. జాగ్రత్త. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా మంటైనను సాధించాలా కన్నీటిని కురిపించాలా
జ్ఞాపకమై రగిలించాలా మరుపన్నదే రానియవా దయలేని స్నేహమా ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా అగనీక సాగనీక ఎన్నాడిలా పార్థు గారు చాలా డల్ గా ఉన్నారు. ఏ విషయమో మనసులో పెట్టుకుని చెప్పలేక చాలా ఫీల్ అవుతున్నారు. ఆ విషయం ఏంటో అర్థం కావట్లేదు. అమ్మని పార్థు లవ్ చేయడం ఏంటి? ఐశ్వర్య చాలా పెద్ద కుట్ర చేసి పార్థుని పెళ్లి చేసుకుంటుంది. వెంటనే ఈ పెళ్లి ఆపి అమ్మని పార్థుని ఒకటి చేయాలి.